హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఆసరా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో, కొత్త పింఛన్ల పెంపు అలాగే కొత్త పింఛన్ల మంజూరు, వీటి కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం భారీ అప్డేట్ అయితే తీసుకొచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన అయితే చేశారు. మరి ఈ కొత్త పింఛన్లు రావాలంటే ఇక్కడ ఉన్న పింఛన్లను తనిఖీ చేసే కార్యక్రమాన్ని అయితే మొదలుపెట్టింది మన తెలంగాణ ప్రభుత్వం. మరి మన తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మనకు కొత్త పింఛన్లు రావాలి అంటే మనకి ఇప్పుడు ఎవరైతే పింఛన్ తీసుకుంటున్నారో ఆసరా పింఛన్ కింద 2016 రూపాయలు మరియు 4016 రూపాయల పింఛన్ ఎవరైతే పొందుతున్నారో వారి పింఛన్లన్నీ కూడా తనిఖీ అయితే ప్రారంభించారు, ఎంక్వైరీ అయితే చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ అనేక విషయాలను అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది ఆసరా పింఛన్లకు సంబంధించి. మరి త్వరలోనే ఆసరా పింఛన్లను పెంచుతామని కూడా ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే జారీ చేసింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆసరా పింఛన్ల పెంపుకు సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి ఈ యొక్క ఆసరా పింఛన్ అయితే మీరు పొందాల్సి ఉంటుంది. మరి ఏం చేస్తే మనకి ఆసరా పింఛన్లు వస్తాయి, మరి ఇప్పటికే ఆసరా పింఛన్లు పొందుతున్నటువంటి వారి పరిస్థితి ఏంటి, మరి ఆసరా పింఛన్ల పెంపు ఉందా లేదా అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. అలాగే కొత్త పింఛన్లు ముందుగా వీరికే ఇస్తామంటున్నారు, ఈ అర్హతలు ఉన్న వారికి మాత్రమే. మరి ఏ అర్హతలు ఉండాలి ఏంటి, ఇంకా ఈ పింఛన్లకు అప్లై చేసుకున్న వారు ఎలా పింఛన్లకు అప్లై చేసుకోవాలి, ఏ విధంగా అప్లై చేసుకుంటే మనకి కొత్త పింఛన్ మంజూరు కావడం జరుగుతుంది అనే సమాచారాన్ని అంతా కూడా నేను మీకు క్లారిటీగా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా మీకు వీడియో కింద ఈ విధంగా లైక్ గుర్తు కనిపిస్తూ ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది సింబల్, దానిపైన నొక్కితే చాలు మీరు లైక్ అయిపోతుంది వీడియో అనేది. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంటుంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయండి. మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలియడానికి అవకాశం అయితే ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేసి షేర్ చేయట్లేదు, దయచేసి ఇలా చేయండి. అంతేకాకుండా ఇంకా చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకుని చూడట్లేదు. మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడు మీకు మరింత సమాచారం అనేది అందుబాటులోకి వస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడే మీరు మరిన్ని అప్డేట్స్ని అయితే తెలుసుకోవచ్చు. దయచేసి వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మీ కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ని మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉండి ఇప్పటికే ఆసరా పింఛన్లు పొందుతున్నారో వాళ్ళందరి పింఛన్లను కూడా తనిఖీ అనేది చేయబోతోంది తెలంగాణ ప్రభుత్వం. మరి ఈ తనిఖీలను ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. మరి ఎందుకు ఈ తనిఖీలు చేస్తున్నారంటే చాలామంది అర్హత లేనటువంటి వారు పింఛన్లు పొందుతున్నారని, మరి అటువంటి వారందరినీ కూడా తొలగించి నిజమైనటువంటి అర్హులకు పింఛన్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుందనమాట. మరి పింఛన్ల తనిఖీలో ఎంక్వైరీలో చాలా విషయాలు మనకు అడిగే అవకాశం అయితే ఉంటుంది. ఇక కొన్ని పత్రాలు కూడా మీరు రెడీగా పెట్టుకొని ఉండాలి. ఎందుకంటే మీకు ఇప్పుడు వృద్ధాప్య పింఛన్ వస్తుంది అనుకోండి, మరి మీరు ఏదైనా సరే వయసు మార్చారా ఆధార్ కార్డులో అని చెప్పి చెక్ చేస్తారు. మరి ఆధార్ కార్డులో వయసు ఏం మార్చకుండా ఆధార్ కార్డులో మనకు వయసు కనుక ఉంటే మనకు ఇక పింఛను టైంకి వస్తుందని చెప్పి మీకు ఇప్పటికే మనకు ఈ ఆసరా పింఛన్లో చాలా కన్ఫ్యూజన్ అయితే ఉందన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకంటే ఈ పింఛన్లు అనేటివి మనకు సక్రమంగా జమ కావట్లేదని చెప్పి లబ్ధిదారులు అయితే చెబుతున్నారు, పింఛన్దారులంతా కూడా. మరి ఇదే కాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ పింఛన్లకు సంబంధించి మనకు రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు ఎప్పటికప్పుడు అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా పింఛన్లు పెంచుతామని చెప్పారు. అయినా కూడా ఇక్కడెక్కడా కూడా పింఛన్లు పెంచినటువంటి దాఖలాలు అయితే లేవన్నమాట. మరి పింఛన్లు పెంచలేకపోయింది. మరి పింఛన్లు పెంచకపోవడానికి కూడా మనకు అనేక కారణాలు ఉన్నాయి. ఈ విధంగా మనకు పింఛన్లు పెంచలేదని చెప్పి ప్రభుత్వం అయితే గతం నుంచి కూడా చెప్తూనే ఉంది. ఈ విధంగా మనకు చెప్తూ ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆసరా పింఛన్ల పెంపు ఉంటుందా ఉండదా, అలాగే కొత్త పింఛన్లు ఇస్తారా ఇయ్యరా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. మరి తాజాగా మనకి నిర్ణయం తీసుకుంది, ఎవరైతే అర్హతలైనటువంటి వారు ఉన్నారో వారి పింఛన్లని కూడా తొలగించాలని చెప్పి. మరి ఏ కారణాల చేత తొలగిస్తారనేది చూస్తే ముఖ్యంగా మనకు ఎక్కువగా భూమి ఉండడం ఇదొక కారణం. అలాగే మనకు ఈ యొక్క ఎవరైనా సరే కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఉండడం, అలాగే మనకు ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటారో వారికి ఇలాంటి వారందరినీ కూడా తొలగించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
దాని ప్రకారం వీరందరినీ కూడా ఇనెలిజిబుల్ చేసి వీరి పెన్షన్లు అనేటివి రద్దయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. దీనిపైన ఇంకా ప్రభుత్వం మనకు క్లారిటీ అయితే ఇవ్వలేదు. తనిఖీ చేస్తాం, ఎంక్వైరీ చేస్తామని చెప్పారే కానీ ఇంకా మనకి ఇక్కడ తనిఖీ అయితే చేయలేదు. మరి ఇటీవల ఈ తనిఖీల్లో చేస్తామని చెప్తూ మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది. దాదాపు మనకు 2 లక్షల పింఛన్ల వరకు కూడా ఇక్కడ లబ్ధిదారులు బయట వెళ్ళిపోయారని చెప్పి, అంటే పట్టణాలకు వలస వెళ్ళిపోయారు. మరి వారి పింఛన్లన్నీ కూడా రద్దు అయిపోయినాయి అప్పట్లో. మరి అటువంటి వారందరినీ కూడా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అయితే గుర్తించి వారందరికీ కూడా పింఛన్లు విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుందనమాట. మరి ఈ విధంగా వారందరికీ కూడా పింఛన్లను విడుదల చేయడానికి నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా వారిని మళ్ళీ కూడా వారి గ్రామాలకు రప్పించి ఆ గ్రామాలకు వచ్చి వారు కనుక అప్లై చేసుకుంటే వారికి మళ్ళీ కూడా పింఛన్ అనేది పునరుద్ధరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. చాలా మంచి అప్డేటు. ఎందుకంటే గతంలో ఎప్పుడో మీరు ఊరు వదిలి వెళ్ళిపోయి ఎక్కడో టౌన్లో సెక్యూరిటీ గార్డులు గానో వాచ్మెన్లు గానో ఇలా ఏదో ఒక పని చేసుకుంటూ బతికేస్తున్నారు. ఇక మహిళలు అయితే మనకు ఇళ్లలో పని చేసుకోవడమో పని మనుషులుగా మరి ఇతర పనులు అయితే చేసుకుంటూ ఉన్నారు. మరి అటువంటి వారందరికీ కూడా ప్రతి నెల కూడా ఈ పింఛన్ ఇస్తే బాగుంటుందని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట. మరి దాని ప్రకారం పింఛన్ పైసలు అనేవి అకౌంట్లోనే పడతాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ అటువంటి వారిని గుర్తించి వారి పింఛన్ తొలగించేశారు కదా, గ్రామంలో లేరని. మరి వారందరికీ కూడా మరి గ్రామానికి రప్పించి వారికి కనుక అవకాశం ఇస్తే వారు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా వారు కూడా లబ్ధి పొందొచ్చు అని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని అటువంటి వారందరినీ కూడా గుర్తించి వారిని ప్రత్యేకంగా మనకు ఈ యొక్క చేపట్టి వారికి ఖచ్చితంగా పింఛన్లను మళ్ళీ కూడా పునరుద్ధరించాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. మరి ఈ విధంగా పింఛన్ల పంపిణీలో ఎప్పటికప్పుడు కొత్త విషయాలను తెస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి కూడా పింఛన్ తీసుకునేటువంటి వారికి ఎవరికి కూడా ఇబ్బంది రాకూడదని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని ప్రకారం మనకి ఇక్కడ పింఛన్లను అయితే విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట. మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ పింఛన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం చాలా క్లారిటీ అయితే ఇచ్చింది. మరి ఈ విధంగా ఉన్నప్పుడు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం కొత్త పింఛన్లు కావాలి మనకు. ఈ కొత్త పింఛన్లు ఎప్పుడైతే వస్తాయో అప్పుడే మనకు లబ్ధిదారులకు మేలు జరుగుతుంది. ఎందుకంటే నేను కూడా ఎదురు చూస్తున్న ఈ కొత్త పింఛన్ పెంపు ఎప్పుడు ఉంటుంది మొత్తానికి. అంటే ఇప్పుడు ఇస్తున్నటువంటి వృద్ధులకు 2016 రూపాయలు, మరి వితంతువులకు ఇస్తున్నటువంటి 4000, అంటే నాలాంటి వికలాంగులకు 4016 రూపాయలు, మరి ఇవన్నీ కూడా ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విధంగా ప్రస్తుతానికి పింఛన్లు అయితే జమ అవుతున్నాయి. ఇప్పటివరకు ప్రభుత్వం కూడా ఫిబ్రవరి వరకు కూడా పింఛన్లు జమ చేసేసింది. మరి ఇక మార్చి నెల పింఛన్లు అయితే జమ కావాల్సిందనమాట. మరి మార్చి నెల పింఛన్లు కూడా మరొక 2 రోజుల్లో విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించింది. 28వ తారీఖు నుంచి కూడా విడుదలవుతాయని చెప్పి ప్రకటించడం జరిగిందనమాట. కాబట్టి మనకి ఈ విధంగా మార్చి నెల పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మనకు ఈ పింఛన్ల పెంపు మరియు కొత్త పింఛన్ల మంజూరు కోసం ఎదురు చూస్తుంటే వారందరికీ కూడా మనకు పింఛన్ల మంజూరును అయితే చేయబోతున్నట్లు కూడా ఆదేశాలు అయితే అందాయన్నమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ పింఛన్ల పెంపు కోసం చూస్తున్నారో వారికి కూడా ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పబోతుంది. నిధుల కొరత వల్ల ఇప్పటి వరకు కూడా ఆపామని, మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకి ఈసారి ఖచ్చితంగా మనకు లబ్ధిదారులకు ఈ పింఛన్లను పంపిణీ చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుని దాని ప్రకారం మనకి ఈ పింఛన్లు అనేటివి మనకు కొనసాగిస్తూ ఉందన్నమాట. ఈ పింఛన్లన్నీ కూడా మనకు విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. మరి త్వరలోనే మనకు దీనిపైన అధికారిక ప్రకటన వచ్చి పింఛన్లను పెంచుతామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటిస్తూ ఉంది. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ పింఛన్ల పంపిణీలో భాగంగా మీకు త్వరలోనే పింఛన్లు పెంచి ఇస్తారు. ఇప్పుడు ఇస్తున్నటువంటి 2016 రూపాయల స్థానంలో 16 రూపాయలు తీసేసి 4000 రూపాయలు ఇస్తారు. ఇప్పుడు ఇస్తున్నటువంటి మాలాంటి వికలాంగులకు ఇస్తున్నటువంటి 4016 రూపాయల పింఛన్ స్థానంలో 6000 రూపాయల పింఛన్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి. ఎవరైనా సరే మిస్ అయిన వాళ్ళు ఉన్నా, అప్లై చేసుకునే వాళ్ళు ఉన్నా, ఎవరైనా ఉంటే మీరు ఈ విధంగా అప్లై చేసుకుని ముందుకైతే వెళ్ళండి. ఇంకా కొత్త వారు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే తప్పకుండా అప్లై చేసుకోండి. మీ అర్హతలను పరిశీలించి మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ ఆసరా పింఛన్లను అయితే విడుదల చేయడానికి అవకాశం అయితే ఉంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆసరా పింఛన్లను పొందాలి అంటే మీరు ఈ విధంగా చేసుకోవాలి. మరి మీకు అర్హతలు చూసుకుంటే చాలా సింపుల్ అండి. రేషన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డులో వయసు మనకు పింఛన్ వయసు ఉండాలి 60 సంవత్సరాలు, 59 నుంచి ఉండాలి. మరి అంతేకాకుండా మనకు మిగిలినటువంటి వారికి అంటే ఇవన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు, ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండకూడదు, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్లకు సంబంధించి అలా క్లారిటీ అయితే తీసుకురావడం జరిగింది. మరి ఆసరా పింఛన్ల పెంపు మరియు కొత్త పింఛన్ల మంజూరును ఈ మే నెలలో చేసేందుకు ప్రభుత్వం అయితే కసరత్తులు ప్రారంభిస్తున్నట్లు కూడా ఆదేశాలు అయితే అందాయి. మరి ఇది ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్లకు సంబంధించి తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి
ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మీరు అప్లై చేసుకుంటే మీకు అందరికీ కూడా ఈ పింఛన్లు అనేటివి విడుదల కావడం జరుగుతుంది.